దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని నేను తెలియక ముట్టుకున్నానండి అని ముట్టుకున్నాను అనుకోండి, అది కాల్చడం మానేస్తుందా? మానదు, కాల్స్తుంది. అలాగే బీజాక్షరములతో కూడుకున్నటువంటి స్తోత్రములు, అగస్త్య మహర్షి వంటి మహాపురుషులు చేసినటువంటి ఉపదేశములు ఏ ఉంటాయో వాటిని అర్థం తెలియకపోయినా కూడా జాగ్రత్తగా చదువుకున్నంత మాత్రం చేత, అందులో శ్లోక రూప మంత్రములకు ఉండేటటువంటి విశేషమేమి అంటే వాటికి స్వరం ఉండదు. మామూలుగా మంత్రం ఉందనుకోండి, వేదంలో మంత్రం ఉంటే దానికి స్వరం ఉంటుంది. కానీ శ్లోక రూపమైనటువంటి మంత్రాన్ని మీరు ఎంత అందంగా చదవగలిగితే అంత అందం వస్తుందంటే దానికి. అలా చదివినటువంటి కారణం చేత అనుగ్రహం వచ్చేస్తుందంటే. అందుకే ఆదిత్య హృదయం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనసు రమించిపోతుంది. దాని చేత విశేషమైనటువంటి ఫలితం. ఒకవేళ అర్థం తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అది చదువుకున్నంత మాత్రం చేత దాని విస్ఫోటన శక్తిని అది ప్రసారం చేసేస్తుంది. శబ్దమునందు అటువంటి శక్తిని నిక్షేపిస్తారు. అందుకే దేవీ భాగవతంలో ఐం అన్న బీజాక్షరాన్ని తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడైపోతాడు. బీజాక్షరాన్ని పలికేటప్పుడు నువ్వు దాని అర్థం తెలిసి పలికావా తెలియక పలికావాతో సంబంధం ఉండదు. పలికినంత మాత్రం చేత దాని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉపదేశములు అర్థం చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ఉపదేశం దేని కొరకు? ఉత్తర క్షణంలో అవతల రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినటువంటి శక్తి ఏది ఉందో అది సూర్యుడి నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ సూర్య సంబంధమైనటువంటి సమస్త జ్ఞానముతో కలిపి 31 శ్లోకముల సమాహారంగా ఉపదేశం చేస్తున్నాడు. యుద్ధభూమిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అంత యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా, అంత అవసరమా అన్న ఆలోచన అసలు శిష్యుడికి రానేకూడదు. అందుకే ప్రారంభం చేస్తూనే దాని గొప్పతనం ఏమిటో చెప్తూ ప్రారంభం చేశాడు అగస్త్య మహర్షి. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది జయాన్ని తెచ్చిపెడుతుంది. పరమం శివం, ఇది పరమమంగళ స్వరూపమైనది, సమస్త శుభములకు కారణమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ముందు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం.